గొప్ప అవకాశం బట్టి దేవునికి ఘనత మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క దేవుడు ఇచ్చిన గొప్ప సమయాన్ని సద్వినియోగం చేసుకుందామండి. ఎందుకంటే దేవుడు మనల్ని గొప్పగా ఈ స్థితిలో నిలబెట్టడానికి దేవుడు మన పట్ల చూపుతున్న ప్రేమ ఉన్నతమైనది, గొప్పది కనుక ప్రతి ఒక్కరు కూడా తలవంచని ప్రార్థన చేసుకుని వాక్యపు ధ్యానంలోకి వెళ్దాము. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, జనవరి మాసంలో 4వ తారీఖు శనివారం ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలో ప్రార్థించినప్పుడు మీరు మా పట్ల చూపుతున్న ప్రేమ గొప్పది తండ్రి, దయ గొప్పది, జాలి గొప్పది తండ్రి. దేవా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామైనా నాయన. ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు, సాయంకాలం మొదలుకొని ఉదయకాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషం మీరు మాతో మాట్లాడుతున్న విధానాలు బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అలాగే నాయన ముఖ్యంగా విదేశాల్లో అలాగే స్వదేశంలో బిడ్డలందరినీ ముఖ్యంగా పేరు పేరు జ్ఞాపకం చేస్తుంది. అందరికి ఆరోగ్యం ఇవ్వండి, బలమును ఇవ్వండి, శక్తిని ఇవ్వండి. మరి ముఖ్యంగా క్రీస్తు స్వరం ప్రార్థన గ్రూపులో ఉన్న బిడ్డలను ఎక్కువజామునే దేవులోకి ధ్యానపరిచిన బిడ్డలను తండ్రి, మహిమ గల క్రీస్తు ప్రార్థన మందిరంలో ఉన్న బిడ్డలను ఎవరైతే సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశిస్తూ వాక్యానుసారంగా బ్రతుకుతున్నారో వారందరి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే మరి ముఖ్యంగా నాయన ఆకలితో వారికి ఆహారము, వస్త్రములను, బలహీనులకు బలము, ఆరోగ్య ధైర్యమును, అనారోగ్యంలో ఆరోగ్యమును సమస్తమును మీరే దయచేయమని ప్రార్థిస్తూ ప్రాధాన్యపడుతూ దేవాలైన వాక్యము ధ్యానిస్తూ ఉండగా మీరే మధ్య మాట్లాడారు, బలపరిచి స్థిరపరచమని బాగోగుతో రాని ఉన్న యేసు క్రీస్తు వరకు నామమున ఈ ప్రార్థన మనం నడిపి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ మరొకసారి ప్రభు పేరట నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ మనం నిత్యము సమాధానం కలిగి నిత్యము మేలు అనుభవించుటకు దేవుడు మనకు పిలిచి ఉన్నాడు కనుక మరి దేవుని యొక్క సంకల్పం వారి దేవునికి నచ్చే విధంగా, దేవుడు మెచ్చుకునే విధంగా మన జీవితాల్లో ముందుకి వెళ్ళాలి అన్నది మనం ప్రతిరోజు నేర్చుకుంటున్న ప్రాముఖ్యమైన మాటలు ప్రియ దేవుడు అన్నాడు. అయితే దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలని ఆయన ప్రతి ఆలోచన కూడా చాలా గొప్పగా, చాలా ఉన్నతంగా, స్థిరమైనవిగా, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య. నిజంగా ఆయన మన పట్ల చేసే కార్యాలు చాలా గొప్పవి, ఉన్నతమైనవి. అవి ఎంత గొప్పవి అంటే ఊహకు కూడా ఎంత గొప్పవి ప్రేమ దేవుని వల్ల. కాబట్టి ఇన్ని గొప్ప కార్యాలు మన తండ్రి దేవుడు చేస్తూ ఉన్నప్పుడు, మనల్ని సృష్టించిన సృష్టికర్త చేస్తూ ఉన్నప్పుడు, మనల్ని ఇష్టపడ్డ ఆ దేవుడు చేస్తూ ఉన్నప్పుడు మనం ఆయనకి ఎంత లోబడి జీవించాలి, ఎంతగా ఆయన మనం బయటపరచాలి. ప్రియ సహోదరి సహోదరుల ఒక్కసారి కలిసి సమయంలో లేదా మీరు ఎప్పుడైతే వాక్యం పోతున్నారో ఒకసారి ఆగి ఆలోచించండి. దేవుడు మనకి చేసిన మేలులకు, దేవుడు మన పట్ల చూపిస్తున్న దయకు, కృపకు మనం ఏమి ఇవ్వగలుగుతున్నాము, ఏమి మనం ఇవ్వగలుగుతున్నాము. నిజంగా ఇది మనం ఆలోచించగలిగితే ప్రేమ దేవుని వల్ల ఇది మనం ఆగి మనం వెళ్ళే ఈ పరుగులో, ఈ జీవిత గమనంలో ఆగి ఆలోచిస్తే అసలు మనం ఏంటి, మనం ఎలా బతుకుతున్నాం అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ జీవితం మనకి దేవుడు ఇచ్చింది. నువ్వు నీ చేతులా చేసుకున్నది కాదు, తల్లించింది కాదు, తండ్రించింది కాదు. ఆ దేవుడు నువ్వు ఇష్టపడ్డాడు కనుక, దేవుడు నువ్వు కావాలని కోరుకున్నాడు కనుక ఈ భూమి మీద నువ్వు పుట్టావు. కాబట్టి మరి మనం ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలి, ఎవరి ఇష్టాన్ని నెరవేర్చాలి అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ తల్లిదండ్రులను గౌరవించాలి, నీ తల్లిదండ్రులను పూజించాలి, తల్లిదండ్రులను గణపరచాలి అంటున్నాడు.
అంటే నీ కుటుంబాన్ని గనపరుచుకుంటూ, నీ తండ్రిని, నీ తల్లిని, నీ భార్యను గౌరవిస్తూ, నీ భర్తను గౌరవిస్తూ, నీ పిల్లలు చక్కగా పెంచుతూ, వారి మీద ప్రేమను చూపిస్తూ, నిన్ను కలిగించిన దేవుణ్ణి కూడా ప్రేమించి ఉన్నతమైన ఆ మహాలోకానికి రావాలన్నది ఆయన యొక్క కోరిక. కాబట్టి భూమి మీద మనకి ఎప్పుడు కూడా ఆయన ఆలోచనలు ఏంటో మనం తెలుసుకోవాలి. ఆయన ఎలా మనం బ్రతకమన్నాడో తెలుసుకోవాలి. ఆయన ఎలా మనం నడవన్నాడో తెలుసుకోవాలి. ఏదేమైనప్పటికీ ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ముందుకి కొనసాగాలి. అలా కొనసాగడానికి దేవుడు మనతో మాట్లాడుతున్న అద్భుతమైన మాట ఏంటంటే, నిన్ను నేను ఎలాగైతే ప్రేమిస్తున్నానో నువ్వు కూడా నీ ఇరుగు వారిని, పొరుగు వారిని, నీ భార్యను, నీ భర్తను, నీ బిడ్డలను అలాగే ప్రేమించు. ప్రేమలో హెచ్చుతగ్గులు ఉండదు. ఆ ప్రేమ యేసులో ప్రేమ ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు ప్రేమ మనందరి మీద ఒకేలా ఉందండి. అసలు హెచ్చుతగ్గులు అనేవి లేవు. ఎందుకంటే ఆయన ప్రేమిస్తే నేను ఆయన ప్రేమిస్తాను అన్నాడు. చదువు ఒకసారి మాట 91 కీర్తనలో చూడండి. చాలా విలువైన మాటలు ప్రేమింది. ఈ మాటలు కానీ మనకు అర్థమైతే, ఈ మాటలు కానీ మనకి అర్థమైతే నిజంగా మనం ఇలాగే బ్రతకాలి, ఇలాగే ఉంటాను అన్న ఒక నిర్ణయాన్ని మనం తీసుకుంటాం. ప్రేమించడం వల్ల అందరూ కూడా కీర్తన గ్రంథము 91వ అధ్యాయము, కీర్తన గ్రంథము 91వ అధ్యాయం. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే 14వ వచనం నుంచి విషయం మనకి తెలియజేస్తున్నాడు. నువ్వు స్థిరముగా, నువ్వు గొప్పగా, ఉన్నతంగా ఉండాలని అంటే దేవుడు ఎలా ప్రేమించాలో చెప్తున్నాడు. అంత ముందుకు ఒక మాట అంటున్న మాట ఏంటంటే 9వ వచనంలో, 8వ వచనంలో యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. దేవుడు ఎప్పుడైతే నువ్వు నివాస స్థలముగా చేసుకున్నావో, ఆయనే ఆధారం అన్నావో, ఆయనే దిక్కు అన్నావో, టోటల్ గా ఆయన లేకపోతే నేను లేదు అని నిర్ణయం ఎప్పుడైతే తీసుకున్నావో ప్రియ సహోదరి సహోదరుడా, అప్పుడు ఏం జరుగుతుందంటున్నాడు 10వ వచనం నుంచి, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలోనూ నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. అంటే ఎప్పుడైతే నువ్వు ఆయన ఆశ్రయంగా చేసుకున్నావో, ఎప్పుడైతే ఆయన్ని ఆధారంగా చేసుకున్నావో, అప్పుడు నీకు ఆయన చేసి గొప్ప లాభం. ఏ అపాయము నీకు రాదు, ఏ తెగులు గుడారమును సమీపించదు. నీ కాళ్ళకు రాయి తగలకుండా తన దూతలకు ఆజ్ఞాపించి ఎత్తి పట్టుకుంటారు అని ఒక మాట దేవుడు రాయించాడు. నీకు అర్థం కావాలి, ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఆయన్ని ఎంతగా బలపరుస్తున్నాడు, ఆయనకి నీ పట్ల ప్రేమ ఎంతో గొప్పదో అర్థం కావాలి మనకు. ప్రేమ దేవుడు వల్ల ఇదే పరిస్థితికి వచ్చేసరికి 14వ వచనం నుంచి, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించెదను. దేవుడు అంటున్న మాట, మనము ఆయన ప్రేమిస్తే ఆయన చెప్పినట్టు చేస్తే ప్రేమించినట్టు అండి. ఆయన బ్రతకమన్నట్టుగా బ్రతికితే ఆయన ప్రేమించినట్టు. అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరచెదను. ఘనపరుస్తాడటండి దేవుడు. ఘనమైన కార్యాలు చేసి మనల్ని ఘనపరుస్తాడట. 15వ వచనం, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడైందును. అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఎవరైతే ఆయనను ఆశ్రయంగా చేసుకుంటారో అప్పుడు ఆయన ఉన్నతంగా నిలబెడతాడటండి. ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడటండి. ఉన్నతంగా మనల్ని కాపాడుతాడట. మరి ఆయన ఆశ్రయం చేసుకున్నావా? ఆయన ప్రేమిస్తున్నావా? ఆయన చెప్పినట్టుగా బతుకుతున్నావా? ఒక్కసారి ఉదయకాల సమయంలో ఇక్కడ ఆలోచించిన ప్రేమ దేవుని వలన దేవుని మాట ఉన్నతమైనదండి. దేవుని మాట గొప్పది. ప్రేమ దేవుని మాట ఇప్పుడు ఆయన ప్రేమిస్తే, ఆయన ఆశ్రయం చేసుకుంటే, ఆయన చెప్పిన మాట వింటే, ఆయన చెప్పిన మాట ప్రకారం బ్రతికితే
ఆయన చెప్పినట్టుగా నువ్వు ఉంటే నీ జీవితంలో అనేకులకు వెలుగుగా ఉంటావు, అనేకులు నువ్వు నిలబెట్టగలుగుతావు. ప్రేమించు, ఒక్కసారి ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులుగా, మీరు ఆయనను ఆశ్రయంగా చేసుకున్నారా లేదా? చేసుకుంటే ఎంత గొప్పగా ఉంటుందో, చేసుకుంటే గొప్పగా నిలబడతాడు. మీరు కంటిన్యూ అయితే రేపు ఒక భక్తుల్ని పరిచయం చేస్తారంటే ఆయన నమ్ముకుంటాడు, ఆయన్నే ఆశ్రయంగా పెట్టుకున్నాడు. కీడొచ్చిన బాధ వచ్చిన సమస్య వచ్చిన ఏదొచ్చిన ఏం పర్లేదు, నా దేవుడి నాకు కావాలని నిలబడ్డాడు. నిలబడిన ఆయనకి దేవుడు ఎంత గొప్ప మేలు చేశాడో రేపు ఉదయకాల సమయాన్ని మాట్లాడుకుందాం. ఈరోజు మీరు ఆలోచించవలసింది, మీరు ఆయన ఆశ్రయం చేసుకోండి. ఆయన బాగా భక్తులు జ్ఞాపకం చేసిన భక్తులు వచ్చిందో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు అతన్ని తప్పించను. నువ్వు ఏ శ్రమలో ఉన్నావు, ఏ బాధలో ఉన్నావు, ఏ ఇబ్బందులో ఉన్నావు, ఏ ఇరుకులో ఉన్నావో ప్రతి దాని దేవుడు తప్పిస్తాడు, తప్పించడానికి సిద్ధంగా ఉంటాడు. ఒక్కసారి మీరు ఆలోచించండి, మీరు తప్పించబడాలి అనుకుంటే ఆయనను ప్రేమించండి, ఆయన ప్రేమించండి, ఆయన ఆశ్రయం చేసుకోండి. ఆయన ఆశ్రయం చేసుకోండి. యెహోవా నీవే నా ఆశ్రయం అని నువ్వు మహోన్నతుల దేవుడు నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు కనుక నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. కాబట్టి ప్రేమ దేవుడు వాళ్ళ గొప్పగా దేవుడు మనం కాపాడడానికి వేచించుకున్నాడు కనుక మీరు ఎలా ఉన్నారు ఒకసారి ఆలోచించండి. మీరు ఆలోచించి ఆయన ఆశ్రయం చేసుకుంటే, ఆయన ప్రేమిస్తే ఎంత గొప్ప మేలు చేస్తాడో రేపటి కాల సమయంలో ఒక భక్తుని చూపించి మీకు నేర్పించాలనుకుంటున్నాను. కాబట్టి ఈరోజు మీరు ఆయన ఆశ్రయం చేసుకోండి, ఆయన మాట వినండి, ఆయన నమ్మండి, ఆయన ప్రేమించండి, ఆయన చెప్పినట్టు వినండి. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. మాటలు విన్నారు తండ్రి, నేను ప్రేమించిన వారిని గణపరుస్తారన్నా తండ్రి, నేను ఆశ్రయం చేసుకున్న వారికి ఏ భారం కూడా నాకు వాక్యం చదివిస్తుంది. కాబట్టి అట్టి వారిగా ప్రతి ఒక్క సహాయం దయచేయమని మా కుటుంబంలో రాని యేసుక్రీస్తు వారి నామం ప్రార్థన మనం అడిగి వేడుకొచ్చి నామము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే నడిపించుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. రేపు ఉదయాన్ని మనం తెలుసుకుంటాం.